నోట్ల రద్దే జనానికి పెద్ద షాక్. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే బంగారంపై ఆంక్షలు పెడుతూ రోజుకో నిబంధన తెస్తున్న కేంద్రంపై మహిళా లోకం భగ్గుమంటోంది. మా జోలికి వస్తే మటాషే అంటూ ఘాటుగానే హెచ్చరిస్తోంది. విజయవాడలో మహిళల ఒపీనియన్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం బంగారం. అటువంటిది మహిళలు ఎంతో ప్రీతికరంగా భావిస్తారు, ఎంతో ఇష్టంగా తమ నగలను అలంకరించుకుంటూ ఉంటారు. ఎటు శుభకార్యాలకు వెళ్ళినా, ఎటు ఫంక్షన్లకు వెళ్ళినా బంగారం గురించే వారి మాటలన్నీ కూడా. ఎక్కడ ఏ ఇద్దరు మహిళలు ఏ శుభకార్యాల్లో కలిసినా మాట్లాడుకునేది బంగారం గురించే. అటువంటిది ఈరోజు బంగారంపై ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. అలాగే ఇప్పటి వరకు ఏ ఫంక్షన్లలో చూసినా బంగారం గురించే మాట్లాడుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇందులో కొత్త ఏంటి అనుకుంటున్నారా? టాపిక్ మాత్రం చేంజ్ అయింది. ఇంతకుముందు బంగారం ఎక్కడ చేయించావు, నగలు ఎక్కడ చేయించుకున్నావు, ఇది బాగుంది అది బాగుంది అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చేయించుకున్న ఈ నగకు బిల్లుందా, మీ దగ్గర ఉన్న ఈ నగకు బిల్లుందా, ఈ గాజులకు బిల్లుందా, ఇలాంటి మాటలు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు విధించిన ఆంక్షలు వీళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేది వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మేడం. మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతటికి కూడా ప్రభుత్వం లెక్కలు చూపించాలంటున్నారు కదా, మరి మీరు ఎలా భావిస్తున్నారు? భావించడానికి ఏముంది మేడం, ఈ రోజు మేము కొనుక్కున్నది కాదండి, మా పుట్టింటికాడి నుంచి వచ్చింది, మా తాతలు ఇచ్చారు, గిఫ్ట్ కింద వచ్చినవి ఉంటాయి. అవన్నిటికి లెక్క చెప్పమంటే లెక్క చెప్పడానికి మేము సిద్ధంగా లేవండి. అసలు ఏదైనా సరే ఇది ఒక్కటనే విషయం కాదు. డబ్బు విషయం అంటే నోట్ల విషయం అడిగారు అంటే ఓకే, కానీ మాత్రం బంగారం విషయం అడగడంలో న్యాయం లేదండి. అది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళే ఆలోచించాలి, పెద్దవాళ్ళకి తెలియాలి. చిన్నవాళ్ళని మీద పడి లేని వాళ్ళు ఏదో ₹1 వచ్చినా సరే కొనుక్కునేది ముందు ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి రూపాయి దాసి కొనుక్కునేది బంగారం. ఆ బంగారం గురించి అడిగి వాళ్ళు మమ్మల్ని లెక్కలు చెప్పండి అంటే బిల్ అనేది జరగదు. అందులో మహిళలను వ్యతిరేకంగా వాళ్ళే రాబట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బిల్లు అడిగితే మాత్రం అందరూ వ్యతిరేకంగానే మాట్లాడతారు తప్పితే ఎవ్వరు వాళ్ళకి వచ్చే ఓట్లు కూడా పడవు మహిళల దగ్గర నుంచి. రాబోయే కాలంలో వాళ్ళు మళ్ళీ ఉండాలి ఇలాగే అని అనుకుంటే మాత్రం ఎప్పటికీ జరగదండి. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా మీరేం చెప్తారమ్మా? అంటే ఇప్పుడు గోల్డ్ గురించి లెక్కలు అడుగుతున్నారంటే ఫస్ట్ అసలు అవి ఎలా సంపాదించారు అనేది ఆలోచించాలి. ఎలా సంపాదిస్తున్నారు? చాలామంది బట్టలు కుట్టి మిషన్ ద్వారా దానికి వచ్చిన సొమ్ము పైసా దాచుకుంటున్నారు. కొంత సొమ్ము అయిన తర్వాత దాన్ని గోల్డ్ కొనుక్కుంటున్నారు. అట్లాగే కూరగాయలు ఇళ్లలో కూరగాయ మొక్కలు వేసుకుని వాటి మీద వచ్చిన ఆదాయం అది కొద్దిగా దాచుకుని అది వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటున్నారు. ఈ విధంగా దాచుకున్న డబ్బుని గోల్డ్ని మనం లెక్కలు చూపించమంటే ఎలా చూపిస్తాం? అలాగే మన తాతల నాటివి అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చిన గోల్డ్ ఉంటుంది, దానికి లెక్కలు చూపాలంటే ఎప్పటిదో తరం. ఇప్పుడు నాకు ఒక మనవడు, మరి మా అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చిన గోల్డ్ ఉంది, దానికి లెక్కలు చూపాలంటే ఎలా చూపుతాను నేను? ఇప్పుడు చూపించమంటే చూపిస్తాం. ఇది మాత్రం న్యాయం కాదండి. ఇలా చూపించమండం, లెక్కలు చూపించమండం న్యాయం కాదు. మరి ఇది మార్పు రావాలి. ఇప్పటి నుంచి ఈయన 500 పెద్ద నోట్లు బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసిన తర్వాత నుంచి లెక్కలు చూపించమంటే గోల్డ్ మీద లెక్కలు చూపిస్తాం. అంతేగాని ఎప్పటిదో తరాల నాటి గోల్డ్కి లెక్కలు చూపించాలంటే మా తరం కాదండి. అమ్మ, మీ దగ్గర ఇప్పుడు గోల్డ్ చక్కగా రెడీ అయ్యి వచ్చారు గోల్డ్ వేసుకొని. మరి చెప్పండి, మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతటికి లెక్కలు చూపించగలరా మీరు? లేదండి, సమస్య లేదు అసలుకి. ఎందుకంటే మేము ఏదో చిన్నప్పటి నుంచి దాచుకొని కాయ కష్టం చేసుకొని మధ్యతరగతి ఫ్యామిలీలో బతుకుతున్నాం. మేము ఏదో మాకున్నది ఒకటే పాప. మేము చిన్నప్పటి నుంచి మా పాపకి వాళ్ళని చెప్పేసి మేము ఏదో కాస్త కూస్తో దాచుకొని తినక దాచుకునే పాప కోసం దాచుకున్నాం. దానికోసం లెక్కలు చెప్పమంటే ఎంత సమస్య, ఎంత మాత్రం అసలు అది కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి చెప్పండి, మీరు ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ నుంచి లెక్కలు చెప్పండి అంటే మేము చెప్పగలం. అంతేగాని పూర్వకాలం నుంచి గోల్డ్ లెక్కలు చెప్పండి అంటే మా వల్ల కాదండి. మీకు వచ్చే ఓట్లు కూడా రావు ఇక్కడ నుంచి. ఎందుకంటే మహిళలే మాకు అన్నిటికీ మహిళలే మాకు ముందంటారు. ఇవాళ వచ్చి మహిళలకే అసలు పెడుతున్నారు మీరు వచ్చి. అది తప్పు, అసలు ఇలా చేయకూడదు మీరు. ఎందుకంటే మా వల్ల కాదు లెక్కలు చెప్పమంటే. మీ ఏదో తినక ఏదో సంపాదించుకొని
చెప్పండి. పిల్లల కోసం దాచుకున్న గోల్డ్కి లెక్కలు చెప్పమంటే ఎంత మాత్రం సమంజసం? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మ పాజిటివ్గా తీసుకుందాం, ఇప్పుడు ఉన్నదానికి లెక్కలు చూపించండి అంటే ఒకవేళ నల్ల కుబేరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్న గోల్డ్ అంతా కూడా బయటకు వస్తుంది, నల్లధనం బయటకు వస్తుంది అనే కదా లెక్కలు అడుగుతున్నారు. మరి మీరు చెప్పడానికి ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? నల్లధనం కుబేర్లు అంటున్నారు, అడగాల్సిన వాళ్ళు అడగట్లే వెళ్ళి. ఏదో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారండి కాదంట్లా, వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా పూర్వకాల ల్యాండ్స్ ఉంటే దాన్ని బట్టి ఏమైనా కాస్త కూస్తో కొనుక్కొని ఉంటారు. అట్లా కాకుండా అసలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళరు ఎందుకని? వాళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉంది? వాళ్ళు వేసుకున్న మంచం దగ్గర నుంచి కుర్చీ దగ్గర నుంచి వాళ్ళు షెల్ఫ్లు తయారు చేయడం గోల్డ్తో తయారు చేయించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళరు మీరు? ఉన్నవాళ్ళు ఉంటారండి, ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి ల్యాండ్స్ పెరిగినాయి కాబట్టి దాన్ని బట్టి గోల్డ్ చేయించుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా కుబేర్లు ఎవరన్నా అడిగితే అసలు రాజకీయాల దగ్గర నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్ళరు మీరు? అసలుకి ఎందుకు వస్తారు మా దగ్గరికి? సామాన్యుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు? మేము ఎంత కష్టపడుతున్నాం. మొన్నటికి మొన్న పాత నోట్లన్నీ రద్దు చేస్తాం, కొత్త నోట్లు అంటేనే పాపం ఆయుష్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే కనుక వాళ్ళ దగ్గర లక్షల క్యాష్ ఉంది, పేషెంట్ల కోసం ఆపరేషన్ కోసం దాచుకున్నారు. సో ఒక్క 100 రూపాయల నోట్ లేక కొన్ని కుటుంబాలు ఆ రోజు ఫస్ట్ రోజు ఉంది. ఆ రోజున 8వ తారీఖు ఏ రోజు అయితే మీరు కొత్త నోట్లు అన్నారు, ఆ రోజున కొన్ని కుటుంబాలు కనీసం 25-30 కుటుంబాలు నా కళ్ళ ముందు, మా తమ్ముడికి ఆపరేషన్ అయితే ఆ రోజున హాస్పిటల్ కళ్ళలో చూశాను నేను. వాళ్ళందరూ భోజనాలు లేక వెళ్తే 100 రూపాయలు ఉంటేనే మేము భోజనం చేస్తాం లేకపోతే ఏమనంటున్నారు వాళ్ళు. ఎంతమంది పస్తులు ఉన్నారు ఆ రోజున. ఎందుకు సామాన్యులు అట్లా ఏడిపిస్తున్నారు మీరు? ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రాజకీయాల దగ్గరికి వెళ్ళండి. మాలాంటి మేము పడి ఇచ్చేయమాకండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏడుపు వస్తుందో కూడా మీరు ఇలా చేస్తుంటే మేము రేపు మీకు మా నుంచి ఒక్క ఓటు కూడా మీకు రాదు. ఇది మాత్రం నిజం. అది ఆడపిల్ల పెళ్లి ఉంది అంటే చిన్నప్పటి నుంచి పిల్లకి అన్ని చేయించుకుని ఆ తర్వాత అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అవన్నీ అప్పచెప్పి పంపిస్తాం. అలాంటిది ఈ రోజు రైట్. మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు మీరు అవివాహిత, మీకు మ్యారేజ్ అవ్వలేదు, మీ దగ్గర 250 గ్రామ్సే ఉండాలి, మరి కరెక్ట్ గా అంతే ఉందంటారా? మీ దగ్గర ఉన్నదానికి కూడా లెక్కలు ఉన్నాయా? నా దగ్గర ఇప్పుడు నేను చదువుకుంటున్నాను కాబట్టి నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. ఇప్పుడు బిల్లింగ్స్ చూపించమంటే నేను చదువుకునే స్టూడెంట్ని, నా దగ్గర బిల్స్ ఏమి ఉండవు కదా. సో మా పేరెంట్స్ నాకు తీసుకొచ్చిన గోల్డ్ వీటన్నిటికీ లెక్కలు చూపించమంటే ఇప్పటికిప్పుడు నేను ఎలా చూపిస్తాను? వాళ్ళ దగ్గర బిల్స్ ఉండాలి. అప్పుడెప్పుడో తాతల కాలం నాటి గోల్డ్ తీసుకొచ్చి వాటికి బిల్స్ చూపించమంటే ఇప్పుడు నేను సడన్గా బిల్స్ చూపించలేను కదా. సో దాంట్లో ఆ విషయంలో ఏమన్నా క్లారిటీ ఏమన్నా వాళ్ళు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి క్లారిటీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ నోట్స్, ఈ కరెన్సీస్ అవన్నీ మార్చడంలో అంటే ఇప్పుడే మనకి ఏం చేంజ్ రాకపోయినా ఒక నేషనల్ వైడ్ డెవలప్మెంట్ కోసం చేశారని అనుకున్న పర్లేదు, కానీ ఇంకా 2 yearsలో మేబీ డెవలప్మెంట్ అవ్వచ్చు. బట్ ఈ గోల్డ్లో ఈ బిల్డింగ్స్ అవన్నీ ఇప్పటి నుంచి ఈ రూల్స్ అనేవి పెట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే దీని మీద క్లారిటీ ఇస్తే ఇప్పటి నుంచి దాచుకోవడానికి ట్రై చేస్తుంటారు ఇప్పటి నుంచి గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా. సో ఇంతవరకు తాతల కాలం నాటి ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ మీద బిల్లింగ్స్ అడగకుండా జస్ట్ ఇప్పటి నుంచి కొనుక్కునే వాళ్ళ మీద అడిగితే బాగుంటుంది. ఇప్పటి నుంచి జాగ్రత్త పడతారు కదా. సో దాని మీద క్లారిటీ ఇస్తే గవర్నమెంట్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, మొత్తం మీద దీని మీద ఒక క్లారిటీ వస్తే బాగుంటుందని వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరేం చెప్తారమ్మా? ఏదైనా సామాన్యుల దగ్గరికి వచ్చి ఇలా అడగటం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బంగారు ప్లేట్లలో తినే వాళ్ళ దగ్గరికి, లేదా బంగారపు శారీస్కి ఏ బోర్డర్ వేయించాలా మా అమ్మాయి పెళ్లికి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చాలా బాగుంటుంది. గోల్డ్ లెక్కలు చెప్తారా లేదనేది. ఇప్పుడు పాప పుట్టిన కాడి నుంచి 6 నెలల పాప కాడి నుంచి ఒక చెవురి చైన్ చేయించుకుంటే అది ఎప్పుడో ఇప్పుడు 11 సంవత్సరాల పాపకి ఇప్పుడు ఆ చైన్కి బిల్లు చూపించాలంటే చూపించలేము కదా. అందుకోసం పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లెక్కలు, లావాదేవీలు, వాళ్ళ బంగారం గురించి అడిగితే కథ బాగుంటుంది. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఓకే, మరి కొంతమంది ఉన్నారు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు చక్కగా. మ్యామ్ చెప్పండి, మీరేం చెప్తారు? ఏంటండి మీ దగ్గర గోల్డ్ ఉంది కదా, మీ గోల్డ్ అంతటికి లెక్కలంటే మీరంతా ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు అదేవిధంగా పాత కాలం నాటి గోల్డ్ ఉంటుంది, తరతరాల నాటి గోల్డ్ ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఎలా తీసుకొస్తాము? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అయితే ఉంది కానీ వాళ్ళైతే లేరు కదా అని చెప్తున్నారు. మీరైతే ఏం చెప్తారు? మేడం, మా అమ్మమ్మకి 4 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలకి ఆమె సమానంగా ఇచ్చింది. ఆమె మాకిచ్చింది, ఆమె దాయాలని లేదు కదా. ఇప్పుడు ఇంటికి కుటుంబానికి యజమాని పిల్లలకి ఆస్తులు ఎట్లా సంపాదిస్తాడు? ఎట్లా ఫ్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అట్లా. ఆడవాళ్ళు ఏం చేస్తారు? గోల్డ్ కొంటారు. వాళ్ళకి దాయాలని ఏముండదు. అది హస్బెండ్కి తెలిసినా కూడా నా భార్య మంచిగా చేస్తుంది, ఇది దాస్తుంది, ఒక రకంగా మంచిగా చేస్తుంది, నా పిల్లలకే కదా అని ఊరుకుంటారు వాళ్ళకి తెలిసినా కూడా. మేము అట్లా కొంచెం పొదుపు చేసుకుని సంపాదించినది గోల్డ్ రూపాయల్లో కొనుక్కొని మా పిల్లలకి మేము పెట్టుకుంటాం. ఇప్పుడు నాకు మగపిల్లాడు, నేను వాడికి వేరే రకంగా ఇచ్చుకుంటా, ఆడపిల్లలకి వేరే రకంగా ఇస్తారు. అట్లా కాకుండా వీరు ఇట్లా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు.
ఇప్పుడు మా అమ్మమ్మ ఇచ్చిన నాటికి మాకు మేము దేనికి బిల్లు ఇవ్వము, మా దగ్గర లేవు, ఇవ్వదలుచుకోలేదు. సో మొత్తం మీద మా దగ్గర అయితే లేవు, మేమైతే ఇవ్వదలుచుకోలేదు బిల్లు అనే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మీరైతే ఏం చెప్తారమ్మా? పెద్దవాళ్ళు చేసే పనులకి మధ్యతరగతి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు కదండి. మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏది చేసినా కానీ ఆలోచపూర్వకంగా చేస్తే అది బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. అంతే లేడీస్ అందరిలోనూ 10 మందిలోనూ బాగుండాలి, అందంగా ఉండాలి అని చెప్పి ఇంట్లో ఎంబ్రాయిడరీ చేసుకుంటాను, టైలరింగ్ చేసుకుంటాను, ఇంకొక రకంగాను ఏదో వర్క్ చేసుకుంటాను సంపాదించుకొని ఎక్కువ గోల్డ్ మీదే పెడతారు వాళ్ళ మైండ్. దాయాలన్నా బిల్లులు దాయాలన్నా దాయలేరు. ఇది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో అది కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బంగారం మీద ఆంక్షలు పెట్టారు. మహిళలు వివాహితులైతే 500 గ్రాములు ఉండాలి, పెళ్లి కాని వారికి అయితే 250 గ్రాములు ఉండాలి, అదే జెంట్స్ ఉంటే వాళ్ళకి 100 గ్రామ్సే ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉంటే ట్యాక్స్ కట్టాలి అంటున్నారు. మీరు ఆల్రెడీ ఇవన్నీ మీరు కొనేటప్పుడు ట్యాక్స్ కడుతూ ఉన్నారా? ట్యాక్స్ కట్టే కట్టాలి అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా అమ్మమ్మ గారు మొన్న ఈ మధ్యన చనిపోయారు. ఆవిడ బంగారం ఉంది, 10 కాసుల బంగారం మా అమ్మాయికి ఇచ్చారు, మనవరాలకి నాకు ఇచ్చారు. అది నేను మా అమ్మాయికి ఇచ్చుకుంటాను. ఆ బంగారానికి బిల్లులు చూపించాలి, దానికి ట్యాక్స్ కట్టాలి అంటే మేము కట్టలేం కదా, అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇప్పుడు మీరు కొన్న బంగారం అంతా తాతల కాలం నాటి బంగారమే అని మీరు ఎలా రుజువు చేస్తారమ్మా? దానికి రుజువు చేయడానికి ఎలా చేస్తాం? అమ్మమ్మ వాళ్ళు ఫోటోలు అవన్నీ ఉండాలంటూ కదా. అందరూ మేము మా మనవరాలకి బంగారం ఇస్తున్నాము, మా పిల్లలకి బంగారం ఇస్తున్నాము అని చెప్పి ఫోటోలు తీసుకోరు కదా, అది కరెక్ట్ కాదు. ఫోటోలు కరెక్ట్ కాదు, బిల్లులు ఉండవు ఏనాటి. అసలు ఇప్పుడు కొనుక్కున్న బంగారానికి అవి దాయాలి అనే మనమే దాయలేమండి ఇంట్లో, అది కరెక్ట్ కాదు. బంగారం కొన్న స్లిప్ ని బీరువాలు ఎవరు దాచుకోరు మేడం. కొత్తగా ఇప్పుడు మేము నేర్చుకోవాలి, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి బిల్స్ చూపించాలని ఇప్పుడు ఇచ్చారు కాబట్టి అండి మేము కొనుక్కున్న బంగారంతో పాటు బంగారం బిల్లు కూడా మేము బీరువాలో దాచుకోవాలి. అయినా సామాన్యమైన వ్యక్తుల దగ్గరికి, ఆడవాళ్ళ దగ్గర బంగారం దగ్గరికి రావడం అసలు అన్యాయం సార్. మీరు ఏమన్నా మాట్లాడి చెప్పండి. రాజకీయ నాయకులు లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు సంపాదించి బీరువాల్లో దాచుకుంటున్నారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి శుభలేఖలు అన్ని బంగారం గోల్డ్ కోటింగ్ తో వేయిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు తినే పళ్ళాలు బంగారమే, వాళ్ళు కుర్చీలు బంగారుపై, ఆఖరికి వాళ్ళ కమోడ్లు కూడా బంగారుపోయానండి. నేను చెప్తున్నాను చాలా మంది ఇళ్లలో వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. అంతేగాని సామాన్యంగా మహిళా లోకం దగ్గరికి వచ్చి మీరు బంగారం కొన్నారు దానికి లెక్కలు చూపించాలి ఇలాంటివన్నీ అసలు చాలా అన్యాయం అండి. మేము చాలా బాధపడుతున్నాం, మేము ఖండిస్తున్నాం. రేపొద్దున మా మహిళా లోకం తరఫున ఎవరు ఓట్లు వాళ్ళకి పడవు. వాళ్ళు మా ఓట్లు పడాలి అనుకుంటే మహిళల జోలికి రాకూడదు. ఇప్పుడు చేసేదంతా మంచికే కదా. అంటే నల్ల కుబేర్లు ఎవరైనా ఉంటే బయటకు వస్తారని. అవును మేడం, నల్ల కుబేర్లు ఉంటే బయటికి రావాలి. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళమండి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వెళ్ళమనండి. వాళ్ళ దగ్గర ఉంటే మామూలుగా సామాన్య ప్రజలు, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పెళ్ళాన్ని, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా హస్బెండ్, ఏముంటే మాకు వచ్చే శాలరీ ఎంత, ఆయన ఇచ్చిన జీతం డబ్బుల్లోనే నేను కొంచెం దాసి పక్కన పెట్టి దాంట్లో ఒక కాసు అరకాసు అలా కొనుక్కుని ఏదో పిల్లలకి చేయించుకుంటా. దానికి లెక్కలు చూపించమని నేను బిల్లులు దాయలేదండి. ఎందుకు దాస్తాం బిల్లులు? దాయం కదండి. ఈ రోజు వీళ్ళు అడుగుతారని మనకు తెలియదు. మనం ఏదో తీసుకున్నాము, దానికి మేము ట్యాక్స్ కట్టే తీసుకున్నాం, మేము ఏం తీసుకోగలం. కానీ ఆ బిల్లు చూపించమంటే ఈ రోజున మా దగ్గర లేదు. ఎక్కడి నుంచి ఉంటాయి? ఇప్పటి నుంచి పోనీ ఇప్పుడు పెద్ద నోట్లు బ్యాన్ చేశారు, అది కరెక్టే. నల్లదానాన్ని బయటకు తీసుకురావడానికి అంతవరకు ఓకే, మేము ఒప్పుకుంటాం, దానికేం మేము యాంటీగా లేము. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో మాకు వచ్చిన బంగారం మా దగ్గర ఉన్న, మీ దగ్గర ఇంతే ఉండాలి, మినిమం ఇంతే ఉండాలి అనేది అసలు వాళ్ళెవరండి? మా దగ్గర ఇంతే ఉండాలని చెప్పడానికి వాళ్ళెవరు చెప్పండి? మా డబ్బులు మా ఇష్టం. మాకు 100 రూపాయలు సంపాదన ఉంటే దాంట్లో 10 రూపాయలు తింటాం, 90 రూపాయలతో బంగారం కొనుక్కుంటాం. అంతేగాని మీరు 10 రూపాయలతో బంగారమే మీ దగ్గర ఉండాలి అంటే దానికి ఎవరండి? మా ఇష్టం కదండి. మా పిల్లలు, మా అవసరాలు, మా ఇది మేము దాచుకున్న డబ్బులతో మేము కొనుక్కుంటాం. ఆ సామాన్య ప్రజలు, సామాన్య మహిళల దగ్గరికి వచ్చి వాళ్ళ బంగారానికి లెక్క చెప్పమంటాం కరెక్ట్ కాదండి. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గర నల్లదానం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళమండి. ఇప్పటి నుంచి కొన్న బంగారానికి పోనీ లెక్కలు మీరు జాగ్రత్త చేయండి, మీరు బిల్స్ మాకు చూపించాలంటే మేము జాగ్రత్త పడతాం. ఎప్పుడో మా తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు మాకు ఇచ్చిన బంగారానికి మీరు బిల్స్ చూపించండి, మేము ఎక్కడి నుంచి తెస్తామండి? ఎక్కడికి వెళ్ళాం? ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలు తేమా? మా అమ్మమ్మ గారు ఇచ్చారు, నా దగ్గర ఉన్నాయి, దానికి బిల్లులు తీసుకురమంటే ఎక్కడి నుంచి తెస్తామండి? అది సామాన్యమైనా? అది కరెక్టేనా? మీరే పెద్దలు, మీకు అన్నీ తెలుసు. మీరు రాజకీయ నాయకులు ఎన్నో చదివారు, పండితులు, మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసుకుని మా లాంటి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఎలా చేయాలో అలా రూల్స్ తీసుకురండి, అన్నిటికీ మాకు క్లారిటీ ఇవ్వండి. గోల్డ్ పైన లెక్కలు తీయడం అయితే చాలా చాలా కష్టం అని చెప్తున్నారు. అయితే పాత తరాల నాటి గోల్డ్ ఉంటుంది, వాటన్నిటికీ లెక్కలు తీయడం కష్టం. అలాగే మేము రూపాయి పోగేసి మేము దాచుకున్న డబ్బులతో, కొంతమంది ఇంట్లో కూడా తెలియకుండా దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నాం. ఇప్పుడు మాకు హస్బెండ్కి వైఫ్కి కూడా గొడవలు వస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం మీద గోల్డ్ పైన లెక్కలు అడగడం చాలా అంటే కొన్ని చూపించగలం, కానీ అన్నీ అయితే
పాత బంగారానికి అయితే లెక్కలు చూపించలేమని అయితే అంటున్నారు. అలాగే దాని మీద ఉన్న గోల్డ్ మీద ఉన్న అప్పులు కూడా ఉంటాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ స్వప్న. మొత్తం మహిళా లోకమంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తోంది. తాము దగ్గర ఉన్న బంగారానికి లెక్కలు చూపించము, మాకు అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీనికి సపోర్ట్ చేసేది లేదు అని చెప్పి